అనేసి అడిగారు సార్. లాస్ట్ ఇయర్ ఫీజు అది డిఫరెన్స్ ఉన్నాయని. అయితే దాని గురించి ఏఓ గారు సరిగ్గా మాట్లాడలేదు, అంటే ఫిల్తీ లాంగ్వేజ్ యూజ్ చేశారు. దాని గురించి అపాలజీ లెటర్ ఇచ్చారు, అపాలజీ కూడా చెప్పారు. అయితే ఆ ఫీజెస్ ఏదైతే డిఫరెన్స్ ఉందో వాటి గురించి కూడా మేనేజ్మెంట్ తోటి దాన్ని మెయిల్ పెట్టేసి ఆ ఫీజెస్ కూడా వాళ్ళకి తక్కువ చేసేటట్టు చేస్తారు. ఎంత తీసుకోవాల్సి ఉండే ఎంత తీసుకున్నారు? 3000 డిఫరెన్స్ వస్తుంది సార్. దేని విషయంలో సార్? ఎన్నో క్లాస్? కన్సెషన్ విషయంలో. ఓకే. పెద్ద బాబుకి చిన్న బాబుకి ఇచ్చిన కన్సెషన్ అంటే అప్పుడు లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి ప్రిన్సిపల్ వాళ్ళు, నేను న్యూగా వచ్చాను. అయితే ఆ డిఫరెన్స్లు వాళ్ళు తీసేసేటట్టు మేనేజ్మెంట్ తోటి చేపిస్తాం. ఎందుకు లాంగ్వేజ్ ఉపయోగించవలసి వచ్చింది? ఏవో గారు మాట్లాడారు. ఇంకోటి మీ స్కూల్ లోపల 7th వరకే పర్మిషన్ ఉందని ఈరోజు పేపర్లో కూడా ప్రచురించారు. దానిపైన ఎలాంటివి చెప్తారు? ఫైల్ ఆల్రెడీ ప్రొడ్యూస్ చేశాము, ఆర్టీఐలో ఉంది సార్. ఇట్ ఈస్ అండర్ ప్రాసెస్. అంటే ఇప్పుడు పిల్లల భవిష్యత్తు గురించి ఇప్పుడు 9th 10th పేరెంట్స్ వచ్చి అడిగితే దానికి మీరు ఎగ్జామ్